హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం మష్రూమ్ ఫ్రై ఎట్లా చేయాలో చూద్దాం రండి. ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్, 1 గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకొని వాటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకోండి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి ముందుగానే చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి చిన్నగా కోసుకొని అవి వేసుకోండి. ఇట్లా వేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఎక్స్ట్రా అరోమా అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే ఇట్లా సెపరేట్గా గార్లిక్ ముక్కలు తింటున్నప్పుడు తగులుతుంటే బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. మష్రూమ్స్ చూసారండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇట్లా ఫ్రెష్గా ఉన్నప్పుడు కానీ మీరు మష్రూమ్ రెసిపీస్ ఏమైనా కుక్ చేస్తే మీకు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అసలుకి. ఇప్పుడు మష్రూమ్స్ కూడా బాగా కలిసేలాగా తిప్పుకొని అందులోకి మీ రుచికి సరిపోను ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. ఉప్పు, పసుపు బాగా కలిసేదాకా మష్రూమ్స్కి పైనుంచి కిందకి తిప్పుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మగ్గనిస్తే మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారా అండి? వాటర్ అంతా బయటకు వచ్చి మష్రూమ్స్ అన్నీ సాఫ్ట్గా వచ్చేసినాయి. అంటే మష్రూమ్స్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపోను స్పైసెస్ వేసుకోండి. కారము, గరం మసాలా, పెప్పర్ పౌడరు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. నేనేం వేసానంటే కారము, ఒరిగానో పౌడర్ వేసాను. సో ఈ పౌడర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ వేసుకోండి దానికి రీప్లేస్మెంట్గా. అవన్నీ బాగా కలిసేలాగా తిప్పుకోండి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కలుపుకోండి. అది కూడా బాగా కలిసేలాగా తిప్పుకోండి బాగా. ఇప్పుడు స్టవ్ని కొంచెం సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆ కొత్తిమీరలో, పుదీనాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మష్రూమ్స్కి యాడ్ అవుతాయి. చూసారా అండి? దగ్గరికి వచ్చేసింది. రెడీ అయిపోయిందండి మష్రూమ్ ఫ్రై. ఇంకా ఆలస్యం ఎందుకండి, తినేద్దాం రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.